అరే వ్యాగ్నిని తగిలించారా మనకి. ఇక్కడ చూసుకుంటే ట్రాక్స్ మీద ఆర్పిఎఫ్స్ ఉంటారు, ఫోన్స్ అవి లాగేస్తుంటారు అనమాట. ఆ వ్యాగ్నిని వేసుకుని 100 దాటి కొడతాడని నమ్మకం అయితే నాకైతే లేదు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఏదో అలా 100 కొట్టుకుంటూ వెళ్తున్నాడు అంతే. 130 ఫిట్ ఉన్న ట్రాక్ లీడ్ 100 కూడా కొట్టట్లేదు. లిటరలీ నీరసం వస్తుంది వ్లాగ్ రికార్డ్ చేయడానికి. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అయినా దురంతోలకే వ్యాగ్నిని తగిలించే రోజులు ఇవి. సూపర్ ఫాస్ట్కి వ్యాగ్నిని తగిలించడం పెద్ద విషయం అనిపించట్లేదు నాకు. వ్యాగ్నైన్ వేసుకుని 698 కిలోమీటర్లని బిఫోర్ టైమే తీసుకొచ్చాడంటే వ్యాగ్నైన్ గొప్పతనమా, టైం టేబుల్ గొప్పతనమా? అంటే అది రామ్ 100కి 4 అన్న లాగన్న అతన్ని. 6:20 ఈజ్ ద రైట్ టైం అనమాట. 6:40 హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం ట్రైన్ నెంబర్ 12063 డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి చర్లపల్లి వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లోని. ఆ ట్రైన్ అయితే రీసెంట్గానే ఒక 2-3 డేస్ బ్యాక్ అయితే ఎల్ఎస్బీగా అప్గ్రేడ్ చేశారు. ఆ ట్రైన్ జర్నీ వ్లాగ్ అయితే మనం ఈరోజు అయితే కంప్లీట్ చేయబోతున్నాం ఎండ్ టు ఎండ్. డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసరికి లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా, అవి తిరుగుతాయి అన్నమాట. మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద ఉంటుంది. వెయిటింగ్ హాల్ ఇది. మన ట్రైన్ అయితే డీజిల్ లోకోమోటివ్ పుల్ చేసుకొచ్చింది. షంటింగ్ లోకోమోటివ్ ఇది. ఇప్పుడు ఇది ఈ రోడ్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ చర్లపల్లి. జనరల్ కోచ్ 2026 మీకు. ఈ జనరల్ కోచ్ కూడా 2026 మీకు. ఇది ఎందుకో నాకు కొంచెం పాతగా కనిపిస్తుంది కోచ్. ఎప్పుడుదో చూద్దాం. 2020 మీకు ఇది. ఈ సెకండ్ ఏసీ వచ్చేసరికి 2026 మీకు. సెకండ్ ఏసీ కోచెస్ వచ్చేసరికి 2026 మీకు. ఈ థర్డ్ ఏసీ కూడా 2025 మీకు అండ్ B2 కూడా 2025 మీకులోనే ఉంది. ఈరోజు మనం ట్రావెల్స్ పై కోచ్ వచ్చేసరికి B3 65 లోవర్ వచ్చింది అండ్ 2025లోనే మీకు అయింది కోచ్. కోచ్ అయితే చాలా క్లీన్గా ఉందన్నమాట, కొత్తగా ఉంది. అటుపక్క స్లీపర్కి దీనికి లాక్ వేస్తారు. బెడ్ రోల్స్ బెడ్షీట్స్ అయితే పెట్టేశారు. కొత్తగానే ఉంది కోచ్, కొత్తది కాబట్టి. LHB రిగ్గా 2 డేస్ బ్యాక్ అప్గ్రేడ్ అయింది. ఛార్జింగ్ సాకెట్స్ అవి ఉన్నాయి. ఓకే, వరకు చూసిన దాని ప్రకారం అయితే జనరల్ కోచెస్ అయితే రీసెంట్ కోచెస్, లాస్ట్లో జనరల్ కోచెస్ ఉంటాయి కదా అవి. అండ్ HA1 కోచ్ ఉంది కదా, అదైతే కొంచెం పాత కోచ్. అండ్ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ కూడా 2025 అండ్ 2026 మేక్ కోచెస్ అనమాట. జనరల్ కోచెస్ స్లీపర్ కోచెస్ వచ్చేసరికి 2026 మేక్ ఉన్నాయన్నమాట. కొత్తరికే ఒక ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ పెద్ద కోచ్ ఉంది కదా, ఫస్ట్ ఏసీ కోచ్, అదే కొంచెం పాత కోచ్ వేశారు. అండ్ ఈ ట్రైన్కి రేక్ షేర్ కూడా ఉంటుంది. ఈ రోడ్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్య తిరిగే ట్రైన్తో. అండ్ దీనికి మెయింటెనెన్స్ అంతా ఈ రోడ్లో జరుగుతుంది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసరికి సదరన్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి స్లీపర్ క్లాస్ కోచ్. కొత్తగా ఉంది కోచ్ మాత్రం, ఇంకా కవర్లు కూడా రిమూవ్ చేయాలి. ఇది స్లీపర్ క్లాస్ కోచ్ 2025 మీకు. రీసెంట్గా LHB అయింది కదా, కవర్లు అయితే ఇంకా రిమూవ్ చేయలేదు. బాటిల్ హోల్డర్స్ అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ 3 పిన్ ఉంది, USB-A ఉంది 36 వాట్స్ అండ్ Type-C కూడా ఉంది 36 వాట్స్. సైడ్ లోవర్కి సైడ్ అప్పర్కి అయితే 3 పిన్ ఇవ్వలేదు, USB అండ్ Type-C పిన్స్ మాత్రమే ఇచ్చారు. వీళ్ళందరూ ఇలా క్యూ కాసుకునే ఉంటారు. నెక్స్ట్ వస్తుంది కదా హౌరా మేలు, ఆ ట్రైన్ కోసం.
కార్మండల్గా వచ్చే ట్రైన్ హౌరా మేల్కి వెళ్తుంది. దానికోసం క్యూ కాసుకుని ఉంటారు జనరల్ కంపార్ట్మెంట్లో ప్లేసెస్ కోసం. అరే వ్యాగ్నిని తగిలించారా మనకి, ఎల్హెచ్బికి అప్గ్రేడ్ చేశారు. దీనికి 110 కూడా ఉండదు స్పీడ్, 100 105 స్పీడ్ లిమిట్ సరిపోయింది. ఎల్హెచ్బికి అప్గ్రేడ్ చేస్తే సరిపోదు, టైం కూడా కొంచెం చేంజెస్ చేస్తే బాగుంటుంది టైమింగ్స్లో కూడా, ఎందుకంటే స్పీడ్ పెరుగుతుంది కదా. ఎల్హెచ్బి రేక్ అన్నప్పుడు 130 వరకు కూడా వెళ్ళొచ్చు. ఐసీఎఫ్ అయితే 110 కాబట్టి ఆ టైం టేబుల్, ఎల్హెచ్బి కాబట్టి టైం టేబుల్ మారిస్తే బాగుంటుంది. ఈరోజు మల్లపుల్చబే లోకోమోటివ్ వచ్చేసరికి వ్యాగ్నర్ లోకోమోటివ్, లాలాగూడకు సంబంధించిన లోకోమోటివ్ ఇది. అక్కడ చూసుకుంటే 20664 ఉంది, అది వచ్చేసరికి ఎంజే చెన్నై సెంట్రల్ నుంచి మైసూరు వరకు వెళ్ళే వందే భారత్. ఫుల్గా ఉన్నారమ్మా జనాలు మాత్రం స్టేషన్లోనే. ఒక 1 మినిట్ లేట్గా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది 4:46కి. అక్కడ చూసుకుంటే చెన్నై సెంట్రల్ నుంచి జైపూర్ వరకు వెళ్ళే ట్రైన్ ఉంది 129, 67 and 68. వెళ్ళొస్తాను మరి చెన్నై సెంట్రల్. చెన్నై కోచ్ మెయింటెనెన్స్ ఏరియా, సారీ చెన్నై కాదు, బేసన్ బ్రిడ్జ్. బేసన్ బ్రిడ్జ్ కోచ్ మెయింటెనెన్స్ ఏరియా ఇది. అక్కడ చూసుకుంటే ఎట్లా ఉంది, జీటీ అన్నది చూద్దాం. ఎల్హెచ్బి అప్గ్రేడేషన్ ఏ హడావిడి లేకుండా జరిగిపోయింది, ఎలాంటి అనౌన్స్మెంట్ కానీ ఏమీ లేవు, సడన్గా జరిగిపోయింది. స్కిప్పింగ్ బేసన్ బ్రిడ్జ్ జంక్షన్ రైల్వే స్టేషన్. వినాయకుడు కూడా ఉంది అక్కడ. $455 అవుతుంది. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషను. ఇటు నుంచి టువర్డ్స్ విజయవాడకు ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ కొన్ని ట్రాక్స్ అలా వెళ్ళిపోతుంది చూసారా, అలా వెళ్ళిపోతే అరకోణం జంక్షన్, ఐ మీన్ అలా బెంగళూరు అది వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇక్కడ చూసుకుంటే ట్రాక్స్ మీద ఆర్పిఎఫ్స్ ఉంటారు, ఫోన్స్ అవి లాగేస్తుంటారు అనమాట చాలామంది. ఇక్కడ మన సెక్యూరిటీ కోసం ఉంటారు ఇక్కడ ఆర్పిఎఫ్స్ ట్రాక్స్ మీద. ఆ ట్రాక్స్ ద్వారా అలా వెళ్ళిపోతే చెన్నై ఎగ్మోర్. అక్కడ ఒక రేకు ఉంది చూసారా, ఆ రేక్ ఏదనుకున్నారు, మన ట్రైన్ రేకే. మెరిసిపోతుంది మొత్తం అంతా. ఎన్ని 4 రేకులు ఉన్నట్టు ఉన్నాయి కొత్తవి.
చెన్నై సెంట్రల్ వెళ్ళే లోకల్ ట్రైన్ ఇది. ఇక్కడ ఒక రేక్ ఉంది, చూద్దాం ఏ రేక్ అనేది. ఓకే, ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ నుంచి న్యూ జలపైగురి వరకు వెళ్ళే ట్రైన్ ఇది. డబల్ 2611 అండ్ 22612. కొత్త ఎల్హెచ్బితో మెరిసిపోతుంది మన ట్రైను. వన్ 2841 కోరమండల్ ఎక్స్ప్రెస్. హౌరా నుంచి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వరకు వెళ్ళే కోరమండల్ ఎక్స్ప్రెస్. ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ నుంచి ఇప్పుడు ఇది హౌరా మేల్గా వెళ్తుంది. 7 o'clock అలా స్టార్ట్ అవుతుంది 12840గా. స్కిప్పింగ్ తడా రైల్వే స్టేషన్. వచ్చేసాం మన ఆంధ్రప్రదేశ్లోకి, తమిళనాడు దాటేసి. తడా ఇస్ ద బార్డర్ రైల్వే స్టేషన్. సుల్లూరుపేట. ఉన్నారు ప్యాసింజర్స్ అయితే బాగానే ఉన్నారు, గట్టిగానే ఉన్నారు ప్యాసింజర్స్.
సూలూరుపేట స్టేషన్కి అయితే చేరుకున్నాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి SPE. ఇది వచ్చేసరికి సదరన్ రైల్వే జోన్లో అయితే ఉంటుంది అండ్ చెన్నై డివిజన్ అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 6:10కి అయితే వచ్చింది. 5:58 ఈజ్ ద రైట్ టైం అనమాట. ఒక 10 minutes డిలేకి అయితే వచ్చింది. ఇక్కడ దాకా అయితే చాలా స్లోగానే తీసుకొచ్చాడు. ఆ వ్యాగ్నర్ వేసుకుని 100 దాటి కొడతాడని నమ్మకం అయితే నాకైతే లేదు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి వ్యాగ్నర్ తగిలించినట్టు నాకైతే అర్థం కావట్లేదు. మనం వచ్చేసరికి 6:14కి అయితే స్టార్ట్ అయ్యాం సూలూరుపేట రైల్వే స్టేషన్ నుంచి. ఒక 3 minutes అయితే ఆగింది ఇక్కడ. వెళ్ళొస్తాను మరి సూలూరుపేట రైల్వే స్టేషన్. సూలూరుపేట అవుటర్లో 66040 మెమో ట్రైన్ అయితే వెయిట్ చేస్తుంది నెల్లూరు నుంచి సూలూరుపేట వరకు. మంచిగా ఫుల్గా ఉన్నారు. క్రౌడ్ మాత్రం మంచి ఫుల్గానే ఉన్నారు. 16524 బాలూర్ ఘాట్ నుంచి SMVT బెంగళూరు వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది. వ్యాప్సామ్ లోకోమోటివ్. దొరవారి సత్రం స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. ఇదేంటిది రివరా లేక చెరువా? ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి, తెలుసుకుందాం అందరం. నాయుడుపేట రైల్వే స్టేషన్. మనం వచ్చేసరికి నాయుడుపేట స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NYP. ఇక్కడికి 6:20 ఈజ్ ద రైట్ టైం అనమాట. 6:40కి వచ్చింది. 12 minutes డిలే. అన్నా ఏటవి? ఇదేంటి ఫ్రైడ్ రైసా? ఎంత చికెన్ ఫ్రైడ్ రైస్? 150నా? బాగుంటుందా? అచ్చే ఓకే. ఫోన్పే ఉందా అన్న? లాగన్నా అతన్ని. మనం వచ్చేసరికి నాయుడుపేట స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము 6:44కి. బాబా ఏం కొట్టుకెళ్తున్నాడు చూడండి. ఇప్పుడు వెళ్ళింది కదా ఆ ట్రైన్ వచ్చేసరికి 12270 హజరత్ నిజాముద్దీన్ నుంచి MJ చెన్నై సెంట్రల్ వరకు వెళ్ళే దూరంతో.
అవుటర్లో ఆపేశారు. ఇక్కడ చూసుకుంటే పోలీసులు ఉన్నారు. మన సేఫ్టీ కోసం ఉన్నారు వాళ్ళు. ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ రేణిగుంట తిరుపతి వెళ్ళే ట్రాక్స్. ఆ ట్రైన్ వచ్చేసరికి 17439 తిరుపతి నుంచి శ్రీకాకుళం రోడ్డు వరకు వెళ్ళి హంసఫర్ ఎక్స్ప్రెస్. అయితే గూడూరు జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి GDR. ఇక్కడికి 6:58కి రావాలి. 7:11కి అయితే వచ్చింది మన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు హంసఫర్ ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ పంపిస్తారా లేదా మన ట్రైన్ పంపిస్తారా అనేది చూద్దాము. గూడూరు అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి తిరుపతి వైపు అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ చెన్నై మనం వచ్చాం కదా, మనం వచ్చిన రూటు అండ్ వెళ్ళబోయే రూట్ కూడా. హంసఫర్ ట్రైన్ హోల్డ్లో పెట్టారు. ఇంకా మన ట్రైన్కి క్లియరెన్స్ అయితే ఇచ్చారు. 7:15కి అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ ట్రైన్లో స్లీపర్ క్లాస్ కోచెస్ కూడా ఉన్నాయి, కానీ హంసఫర్ ట్రైన్ అది 4 ఉన్నాయి స్లీపర్లు. వ్యాప్సాన్ లోకోమోటివ్, గూడూరు తర్వాత అయితే ఓపెన్ చేశాను ఈ బాక్స్ నేను. పర్వాలేదు. ఇప్పుడు వెళ్ళింది కదా ఆ ట్రైన్ వచ్చేసరికి 17481 బిలాస్పూర్ నుంచి తిరుపతి వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్. విజయవాడ MGR చెన్నై సెంట్రల్ జనశతాబ్ది. నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం.
అదేంటి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి తీసుకెళ్ళాడు బేబీ. మన వెనకాతల రెగ్యులర్గా అయితే ఈ ట్రాక్ మీదకి వెళ్ళాలి, సారీ ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి, ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. కానీ మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చాము. మరి ఎందుకో మరి చూడాలి. ఆ ట్రైన్ వచ్చేసరికి కార్బా నుంచి ట్రివాండ్రం వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నెల్లూరు రైల్వే స్టేషన్. మనం వచ్చేసరికి నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NLR. ఇది వచ్చేసరికి సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి అయితే వస్తుందన్నమాట. అండ్ విజయవాడ డివిజన్. రెగ్యులర్గా నెల్లూరుకి వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి రావాలి, కానీ మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. చూద్దాం మనకి ఏమైనా ఓటీ ఉన్నదేమో, లేదంటే ఇలాగే డిపార్చర్ అయిపోతుందేమో ప్లాట్ఫామ్ 1 నుంచి. చూద్దాం. క్రాసింగ్ ఏం అవ్వలేదు, కానీ ప్లాట్ఫామ్ 1 నుంచే డిపార్చర్ అయిపోతున్నాం మనం 7:53కి. క్రమశిక్షణ ఉద్యోగ కల్పనలో అగ్రగామిగా NBA NAC A+ గ్రేడ్ UGC అటానమస్ గుర్తింపు గల ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల మరిన్ని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. బా, మన ట్రైన్ నుంచి దిగిన ప్యాసింజర్స్ వీళ్ళందరూ. డాక్టర్ MGR చెన్నై సెంట్రల్. వెళ్ళొస్తాను మరి నెల్లూరు. పెన్నా రివర్. పడుగోపాడు స్టేషన్ స్కిప్పింగ్. ఇప్పుడు వెళ్ళింది కదా ఆ ట్రైన్ వచ్చేసరికి 18637 హత్యా నుంచి SMVT బెంగళూరు వరకు వెళ్ళే ట్రైన్ 1.5 అవర్ లేట్లో ఉంది. మనమైతే కావలి స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KVZ. ఇక్కడికి వచ్చేసరికి 8:35కి వచ్చింది. 8:80 ఈజ్ ద రైట్ టైం అనమాట. మనం వచ్చేసరికి కావలి స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము 8:37కి. కావాలి వచ్చేసరికి మెయిన్ లైన్, ఐ మీన్ ఈ ప్లాట్ఫామ్ మెయిన్ లైన్.
13351 బొకారో ఎక్స్ప్రెస్ ధనబాద్ నుంచి అలైపి వరకు నియర్లీ 2 అవర్స్ లేట్లో ఉంది. సింహపూరి అమరావతి ఎక్స్ప్రెస్ అది విజయవాడ నుంచి గూడూరు వరకు వెళ్తుంది. ఏదో ఇలా తీసుకెళ్తున్నాడు అయితే ఓలోపాడు స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. సింగరాయకొండ దగ్గర రికార్డ్ చేశాను కానీ మీకు ఏం వినిపించుండదు, ఎందుకంటే అక్కడ ఒక కాల్లో అయితే మాట్లాడుతున్నాం అనమాట. అందుకే ఆ స్టేషన్ ఒకటి చూపించాను. తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి ఒంగోలు. ఏదో అలా స్లోగా తీసుకెళ్తున్నాడు అంతే, వ్యాగ్9 లోకోమోటివ్ కదా. వందకు 4 రెండు పళ్ళు ఇవ్వ, 2 పళ్ళు చాలు. ఏ కాయలమ్మ ఇవి? ఓహో, తీగానే ఉంటాయా? ఏమో నాకేది రూమ్కి వెళ్ళి చూడాలా. 2 పళ్ళు తీసుకున్నాను రూమ్లో తినడానికి. ఈ సంవత్సరం అసలు మామిడి పండు తినలేదు నేను. 250 రూపాయలు అంట. ఒంగోలు కౌటర్లో ఉన్నాం మనం. ఒంగోలు
ఒంగోలుకి అయితే చేరుకున్నాం మనం 9:30కి. వచ్చేసరికి ఒంగోలు స్టేషన్కి అయితే చేరుకున్నాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి OGL. ఇక్కడికి 9:31కి అయితే వచ్చింది వన్ ట్రైన్. ఒంగోలు స్టేషన్ బయటికి అయితే ఇలాగే వెళ్ళాలి ఎప్పుడైనా కొంచెం ఎక్కువ టైం ఉన్నప్పుడు. 9:34కి అయితే స్టార్ట్ అయ్యాము ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి మనం. జాండ్రపేట స్టేషన్ స్కిప్పింగ్. ఇప్పుడు వెళ్ళింది కదా ఆ ట్రైన్ వచ్చేసరికి 12839 హౌరా నుంచి MGR చెన్నై సెంట్రల్ వరకు వెళ్ళి మెయిల్. చీరాల స్టేషన్కి అయితే చేరుకున్నాం మనం. టైం వచ్చేసరికి 10:16. చీరాల స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి CLX. ఇక్కడికి 9:50కి రావాలి. అలాంటిది మన ట్రైన్ అయితే 10:16కి వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసరికి సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. ఏదో తీసుకెళ్తున్నాడు అంతే, పెద్ద ఊపేయట్లేదు అంతే. చీరాల రైల్వే స్టేషన్. నా దురంతోలకే వ్యాగ్నీని తగిలించే రోజులు ఇవి. సూపర్ ఫాస్ట్కి వ్యాగ్నీని తగిలించడం పెద్ద విషయం అనిపించట్లేదు నాకు. చీరాల స్టేషన్లో ఒక 3 minutes అయితే ఆగింది ట్రైన్. 10:19కి డిపార్చర్ అయింది చీరాల నుంచి. ఇదే స్పీడ్, ఇంతకు మించి ఇంకేం వెళ్ళదు. 130 పర్మిషన్లు ఉన్న ట్రాక్ మీద ఎలాగ వెళ్తే ఇంకా గుంటూరు నుంచి ఇంకా 110 అది అలాగే వెళ్తాడు. ఈపూరిపాలెం స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. ఇప్పుడు వెళ్ళింది కదా ఆ ట్రైన్ వచ్చేసరికి 12845 భువనేశ్వర్ నుంచి SMBT బెంగళూరు వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. స్టువర్ట్పురం స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. బాపట్ల స్టేషన్కి అయితే చేరుకున్నాం మనం 10:31కి.
బాపట్ల నుంచి మనం స్టార్ట్ అయిపోయాము 10:34కి. కనిపిస్తలేదు టైం. (18521) తిరుమల ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి గుంతకల్ వరకు వెళ్తుంది. అప్పికట్ల స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం మనం. (17247) నర్సాపూర్ నుంచి ధర్మవరం వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్. మనం వచ్చేసరికి నిడుబ్రోల్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. అండ్ అక్కడ చూసుకుంటే 17644 వచ్చింది. కాకినాడ నుంచి చెంగల్పట్టు వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్. 12655 వస్తుంది. నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అహ్మదాబాద్ నుంచి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వరకు. మనం వచ్చేసరికి నిడుబ్రోల్ నుంచి స్టార్ట్ అయిపోయాము 10:56కి. అబ్జర్వ్ చేస్తే ఎప్పుడూను 17644కి అండ్ 12655కి రెండింటికి ప్యారల్ రేస్ అవుతాయి. నేను కాకినాడ నుంచి చెంగల్పట్టు వరకు వెళ్ళే ట్రైన్ అయితే చేశాను, బ్లాక్ చేశాను. అప్పుడు ప్యారల్ రేస్ అయింది. నవజీవన్కి చెంగల్పట్టు ట్రైన్కి భలే ఉంటుంది ప్యారల్ రేస్ మాత్రం. రెగ్యులర్గా అవుతూనే ఉంటుంది రెండింటికి ప్యారల్ రేస్. సుండూరు రైల్వే స్టేషన్ స్కిప్పింగ్. సరే 130 ఫిట్ ఉన్న ట్రాక్స్ రే ఇవి. నువ్వు 100 కూడా కొట్టకపోతే ఏముంటుంది మాకు.
130 ఫిట్ ఉన్న ట్రాక్లో ఇటు 100 కూడా కొట్టట్లేదు. లిటరలీ నీరసం వస్తుంది బ్లాగ్ రికార్డ్ చేయడానికి. ఏదో అలా 100 కొట్టుకుంటూ వెళ్తున్నాడు అంతే. అక్కడ ఒక రెడ్ లైట్ కనిపిస్తుంది చూసారా, ఆ ట్రాక్స్ ద్వారా అలా వెళ్ళిపోతే రేపు వెళ్ళిపోవచ్చు మనం. వన్ 2604 ఆ ట్రైన్. వన్ 2604 అది చర్రపల్లి నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు వెళ్తుంది. సారీ, ఇది 12604. మనం తెనాలి జంక్షన్కి వచ్చాము. రెండు తెనాలి జంక్షన్లో మీట్ అవుతున్నాయి. మనం వచ్చేసరికి తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము 11:15కి. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి టువర్డ్స్ హౌరా చెన్నై మెయిన్ లైన్లో నుంచి టువర్డ్స్ గుంటూరుకి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అండ్ టువర్డ్స్ రేపల్లికి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది అనమాట. మనం వచ్చేసరికి టువర్డ్స్ గుంటూరు వైపు అయితే వెళ్ళిపోతాము. నేనైతే గుంటూరు చూపించి ఇంకా పడుకుంటాను. పడుకొని లేచి ఎక్కడైతే లెగిస్తాను అక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను గుంటూరు చూపించి. ఎందుకంటే ఇది పెద్దగా కొట్టేది లేదు, అండ్ ఇక్కడ నుంచి ఇంకా 1 ton లిమిట్ అనమాట. ఆ 1 ton లిమిట్లో కూడా 100 కూడా దాటి కొట్టడు వీడు వ్యాగ్నర్ లోకోమోటివ్ వేసుకుని. మనం వచ్చేసరికి తెనాలి జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము 11:17కి. ఇలా స్ట్రైట్గా ఈ ట్రాక్ ద్వారా వెళ్ళిపోతే విజయవాడ. మనం వచ్చేసరికి టువర్డ్స్ న్యూ గుంటూరు వైపు అయితే డైవర్ట్ అయిపోయాం. వన్ 16032 అండమాన్ ఎక్స్ప్రెస్ శ్రీ మాతా వైష్ణవదేవి కాట్రా నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు వెళ్తుంది ట్రైన్. మనం వస్తాం కదా, ఈ ట్రైన్కి అయితే క్లియరెన్స్ వస్తుంది, సో వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్కి రేక్ షేర్ కూడా ఉంది, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి లక్నో వరకు వెళ్ళే ట్రైన్తో. ఖాళీగానే ఉందబ్బా ట్రైన్ మాత్రం. వేజండ్ల స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. వన్ 2734 వస్తుంది, నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. లింగంపల్లి నుంచి తిరుపతి వరకు వెళ్తుంది ఈ ట్రైన్. ఈ ట్రైన్లో కూడా మనం బ్లాక్ చేసాం ఎండ్ టు ఎండ్.
అదిగోండి అక్కడ ఒక ట్రైన్ వెళ్ళిపోతుంది చూసారా, అలా వెళ్ళిపోతే కృష్ణా కెనాల్ మీద నుంచి ఇంకా విజయవాడ జంక్షన్. అది ఎంటీ రేక్, అది ఏదో ట్రైన్ ఎల్హెచ్బికి అప్గ్రేడ్ అవ్వబోతుంది. ఊరు లేదు పేరు లేదు దాని మీద. సింహాద్రియా పల్నాడా? ఇందులో కానీ థర్డ్ ఎకానమీ కోచ్ కానీ ఉందంటే ఖచ్చితంగా సింహాద్రి కానీ పల్నాడు కానీ. లేదు, సెట్ ఆఫ్ రేక్ అయితే వెళ్తుంది. చూద్దాం మరి దేనికి ఇస్తారు. ఇగో చూడండి ఇప్పుడే ఐసీఎఫ్ రేక్ పల్నాడు సింహాద్రి. తర్వాత మరి కనిపించదు, ఇది ఎల్హెచ్బికి అప్గ్రేడ్ అయిపోతుంది. వచ్చేసరికి గుంటూరు జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇది వచ్చేసరికి సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది అండ్ గుంటూరు డివిజన్. ఇక్కడికి 11:25కి రావాలి, కానీ మన ట్రైన్ వచ్చేసరికి 11:50కి వచ్చిందనమాట. 25 మినిట్స్ డిలేగా అయితే వచ్చింది. నేనైతే ఈ చిప్స్ ప్యాకెట్ వాటర్ బాటిల్ తీసుకున్నాను, ఎందుకో తినాలనిపిస్తుంది చిప్స్. అండ్ టైం వచ్చేసరికి 11:53. నేనైతే పడుకుంటాను, పడుకుని లేచి ఎక్కడైతే లెగుస్తానో అక్కడి నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. టైం వచ్చేసరికి 4:20 అవుతుంది. మనం గట్కేసర్ దగ్గర ఉన్నాము. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసరికి చర్లపల్లి రైల్వే స్టేషన్. వచ్చేసాం, మనం చర్లపల్లి కౌంటర్లో ఉన్నాము ఇప్పుడు. చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇది సికింద్రాబాద్కి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. చాలా ట్రైన్స్ అయితే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి, ఇక్కడితోనే ఎండ్ అవుతున్నాయి కూడా. మనమైతే 4:33కి వచ్చాము. WAG9 వేసుకుని 698 కిలోమీటర్లని బిఫోర్ టైమే తీసుకొచ్చాడంటే WAG9 గొప్పతనమా, టైం టేబుల్ గొప్పతనమా, స్లాక్ ఉందా అని ఇది నాకు అర్థం కావట్లేదు. అండ్ ఎల్హెచ్బి కోచెస్లో రన్ మాత్రం చాలా బాగుందన్నమాట. కోచెస్ అన్ని కొత్తగా ఉన్నాయి, బాత్రూమ్స్ అవి కూడా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. బండి అయితే సదరన్ రైల్వేస్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఈ రోడ్లోనే ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా జరుగుతుంది. మధ్య మధ్యలో వాష్రూమ్స్ అవి క్లీన్ చేస్తూ ఉన్నారు. అండ్ గైస్, నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎయిట్స్ ట్రావెల్ టైమ్.
మనం ఇలా స్టేషన్ నుంచి బయటికి రాగానే బస్సెస్ అయితే ఉంటాయి సికింద్రాబాద్కి. మంచి కనెక్టివిటీ ఉంది.